జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఎదురుగా గత 2 రోజులుగా ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో శుక్రవారం బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు మాట్లాడుతూ ఏప్రిల్ 2017 నాటి నుండి రావాల్సిన జీతభత్యాల సవరణ వెంటనే చేపట్టాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, పరిభారం తగ్గించాలని, తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు। శుక్రవారం సాయంత్రం టీఆర్ఎస్ నాయకులు ఓరుగంటి రమణారావు రిలే నిరాహార దీక్ష శిబిరానికి వెళ్లి కార్మికులతో మాట్లాడి వారి సమస్యల సాధనకై తన వంతుగా కృషి చేస్తానని తెలిపి దీక్షను విరమింపజేశారు। आरटीसी तेलंगाना मजदूर यूनियन जिंदाबाद, आरटीसी तेलंगाना मजदूर यूनियन जिंदाबाद, కార్మికుల ఐక్యత అంత బస్సులను రద్దు చేయాలి, అంత బస్సులను రద్దు చేయాలి, అంత బస్సులను రద్దు చేయాలి। వివిధ సమస్యలపైన దాదాపుగా 22 సమస్యల మీద నోటీస్ ఇచ్చినా కానీ మేనేజ్మెంట్ స్పందించకపోతే ప్రతి డిపోలో ఈ ఉద్యమం స్ఫూర్తిగా ఈ రోజు నుంచి అంటే నిన్నటి నుంచే నిన్న ఈ రోజు 2 రోజులు నిరసన తెలుపుకుంటూ నిరాహార దీక్షలు చేసి మధ్యాహ్నం 1 గంటకు గేట్ ధర్నా చేపట్టమని చెప్పి పిలుపునిచ్చినందుకు కానీ ఈరోజు 2వ రోజుగా మేము ఈ డిపోలో నిరసన తెలుపుతూ నిరాహార దీక్ష చేస్తున్నాము। జీతభత్యాల సవరణ వెంటనే చేయాలని చెప్పి దాదాపు 1/4/17 రోజున నుంచి రావాల్సిన జీతభత్యాలను వెంటనే చేపట్టాలని చెప్పి అన్ని కేటగిరీల్లో ఉద్యోగ నియామకాలు చేయాలని, ప్రతి పల్లె వెలుగు బస్సు నడపాలని, మరి మనకు ప్రయాణికులకు అనుగుణంగా బస్సులను ఆర్టీసీలో బస్సులను పెంచాలని చెప్పి ఇప్పటి వరకు మనకు అమలు చేయలేదు, అది వెంటనే చేయాలని చెప్పి వివిధ సమస్యల మీద ఈరోజు 2వ రోజుగా మేము నిరసన తెలుపుతూ నిరాహార దీక్షలో పాల్గొన్నాం। ఈ కార్యక్రమానికి మన జగిత్యాల డిపోకు మన జిల్లా చైర్మన్ శంకరెడ్డిని ఈ డిపోకు అలాట్ చేశారు। మరి కార్మికులంతా ఐక్యంగా పోరాడి కాబోయే కాలంలో మరి ఏ పిలుపు ఇచ్చినా కానీ వాళ్ళ పిలుపుకు అనుగుణంగా మేము ఏ కార్యక్రమాలైనా చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని మేనేజర్ కానీ, రీజనల్ మేనేజర్ కానీ, డిపో మేనేజర్ కానీ, అంటే దేంట్లో అయినా ఏ సంస్థలో అయినా గవర్నమెంట్ అనేది ఒక పని చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టుకొని ఎప్పుడు వాళ్ళు ఎందుకు ప్రవర్తించడం లేదనే విషయంగా కూడా ఒక రోజు వారితోటి కూడా మాట్లాడడం జరుగుతుంది। షెడ్యూల్స్ను కూడా మనము మీకు ఇబ్బంది కాకుండా, ప్రజలకు ఇబ్బంది కాకుండా, డిపో కూడా ఆర్టీసీ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా దీన్ని సామరస్యంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది చెప్పడం జరిగింది। దాన్ని నేను మన గౌరవ ఎంపీ వినోద్ కుమార్ గారు ఆర్టీసీ మీ ఆర్ఎం గారి దృష్టికి తీసుకెళ్తే అప్పటి నుండి అక్కడ షెడ్యూల్ని ఏదైతే రీషెడ్యూల్ చేయడం జరిగిందో అప్పటి నుండి ఆ యాక్సిడెంట్ ఎప్పుడైతే క్రౌడ్ టైం అంటే మనకు పని సమయాల్లో సాయంత్రం ఏమో పశువులు వస్తాయి, మార్నింగ్ ఏమో మన అందరం విధులకు పోయి క్రౌడ్ లేనప్పుడు అది పెడితే పర్వాలేదు, ఈ పని ఒత్తిడి ఉన్న సమయాల్లో కానీ ఈ మార్నింగ్ ఈవినింగ్ కానీ అక్కడి నుంచి అయిపోయిందట అన్నట్టు ఎప్పుడైనా చేస్తారు కొద్దిగా వాళ్ళ బిహేవింగ్ కానీ వాళ్ళ డ్రైవింగ్ కానీ కొద్దిగా మన బస్సే పడుతుంది। సో దీనికి సంబంధించి మీరు తెలంగాణ ప్రజల బంగారు భవిష్యత్తు కొరకు, ఢిల్లీ కొరకు, మా కొరకు, అందరి కొరకు మనందరం ఏకదాటి మీద ఈరోజు ఉన్నాం కావున దయచేసి మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకుండా కొద్దిగా ఓపిక బట్టి ఇదే విధంగా మన యొక్క నిరసనను కూడా తెలుపుతూ ప్రజలకు సౌకర్యాన్ని కూడా కలిగిస్తూ వాళ్ళకి ఎలాంటి చల మీద పోయి అట్లా పోయేకండి, మీద పడుతుంది అందరి మరి వాళ్ళని మాకు ఎంత అమ్మ మీకు ఎవరికి
గవర్నమెంట్ ఎవరైతే మా ప్రియతమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వారికి ఉన్నారో వారికి ఆర్టీసీ కార్మికుల గురించి మొత్తం తెలుసు. మేము చెప్పకముందే మా గురించి మా కష్టాల గురించి వాళ్ళు అప్పుడప్పుడు చెప్పడం కూడా జరిగింది. కాకపోతే మా మధ్యలో వారి మధ్యలో ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు తప్పుతో పట్టిస్తారు తప్ప కేసీఆర్ గారికి మా మీద ఎప్పుడు కూడా ప్రేమనే ఉంటుంది అని ఆశిస్తూ ఉన్నాం. మరి మేము పెద్దగా న్యాయమైన కోరికలే కాబట్టి మాకు అవి తీర్చి జీతభత్యాలు మిగతా విషయాలను కూడా పరిశీలనకు తీసుకొని మాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ సెలవు. గత 2 రోజులుగా టీఎంయు స్టేట్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఆర్టీసీ మిత్రులందరికీ కూడా మీరు కోరే కోరికలు ఏవైతున్నాయో వాస్తవంగా సకల జనుల సమ్మెలో మీరు చేసిన కాలాన్ని మీరు స్పెషల్ లీవ్గానే అడుగుతున్నారు. కానీ నాకు తెలిసి మన ముఖ్యమంత్రి గారి మనసు తెలిసిన వ్యక్తిగా మీకు కూడా నాకంటే ఎక్కువ తెలుసు. స్పెషల్ లీవే ఇస్తారో అంతకంటే ఎక్కువనే ఇస్తారో తప్పనిసరిగా అది మాత్రం జరుగుతుంది. దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు, కారణాలు మనం చెప్పలేము. కానీ ఇది మాత్రం మీకు లీవ్ మాత్రం ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. దాని గురించి మేము పెద్దలు హరీష్ రావు గారితో కూడా మన గౌరవ అధ్యక్షులు వారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇంకా మిగతా కోరికలు ఏవైతున్నాయో మన హక్కులను ఉల్లంఘించే విధంగా ఏదైతే అఫిలియేట్ తిరస్కరణ అనేది చాలా అసంబద్ధం. దీన్ని కూడా ఎవరైతే ఈ స్టాఫ్ డిపోలో మేనేజర్ కానీ ఆర్ఎం కానీ సెక్రటరీ గారు ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. అంతేకాకుండా మనం చూస్తున్నాము ఈ మధ్య చాలా గవర్నమెంట్ సంస్థల్లో అన్నింటిలో కూడా రిక్రూట్మెంట్ ఆగిపోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మన ఆర్టీసీలో కూడా అంటే రకరకాల అపోహలు కూడా ఉన్నాయి. ఈరోజు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తారని, అందుకనే రిక్రూట్మెంట్ ఆగిపోయిందని, లేకుంటే నష్టాల్లో వస్తుందని, అవన్నీ కారణం కూడా కావచ్చు. కానీ మెయిన్ కారణం మాత్రం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిక్రూట్మెంట్ అనేది ఆగిపోయింది. ఇప్పుడిప్పుడే ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. దాంట్లో కూడా భాగంగా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆర్టీసీలో పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ దిశగా కూడా మా వంతు సహకారం మీకు ఉంటుంది. ఇంత మంచి పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు బాధపడుతూ ఎదుటి వాళ్ళకు సౌకర్యాన్ని కలిగిస్తూ, ముఖ్యంగా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా బస్సులన్నీ నడుపుతూ మీ డ్యూటీలను కూడా చేస్తూ ఇలాంటి నిరాహార దీక్ష చేయడం అనేది చాలా గొప్ప విషయము. రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మీ అందరికీ కూడా మా వంతు సహకారం ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇది తెలిసిన వెంటనే ఇప్పుడు తెలుగు మహాసభలు ఉన్నట్టున్నాయి. ఇవి అయిపోయిన తర్వాత వారి దృష్టి కూడా పెద్దలు హరీష్ రావు గారి ద్వారా తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ కూడా మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అమలు చేయమని తెలియజేస్తూ, మీరు ఇదే విధంగా ప్రజాసేవను మాత్రం ఎప్పుడు మరవద్దు. మన కష్టాలనేది ఈరోజు రాలేదు. ఆర్టీసీలో జాయిన్ అవుతామన్న క్షణమే మనం ఒక యుద్ధంలో ఏ సైనికుడు ఏదైతే ప్రాణాలు నాకు లెక్కలేవు అని పోతుందో, అదేవిధంగా ఆర్టీసీలో జాయిన్ అయ్యేటప్పుడు ఆర్టీసీ ఉద్యోగస్తులు ఎవరైనా మేము కష్ట సుఖాల్లో ప్రజలకు సేవ చేస్తామనే విధంగా ఈరోజు మనం ఈ సంస్థను ఈ స్థాయికి తీసుకొచ్చినాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఓపికతోటి మన యొక్క సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం.